యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అమ్మా బామ్మ, అత్త బావ వాళ్ళు వచ్చిండ్రు. శ్రీవల్లి, ఇదేనా రావుడు? వదినా. నమస్తే బావా. తమ్ముడు, అమ్మ బాగుందా? బాగుంది. అవంతిక, చక్రి. హే పాపా, బాగున్నావమ్మా శ్రీవల్లి? బాగున్నారా? ఎలా ఉన్నావు అక్క? బాగున్నాను చక్రి. శ్రీవల్లి, ఎట్లున్నవే? మనవడా, ఎట్లున్నవయ్యా? బాగున్నాను బామ్మ. పండగ పూట మీరందరూ కలిసి మా ఇంటికి వచ్చిండ్రు. సంబరంతో గుండె నిండిపోయిందయ్యా. నీ బాంచన్. శ్రీవల్లి, ఏమైందమ్మా అదోలా ఉన్నావు? ఏంలే అమ్మా. శ్రీవల్లి, ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? లే, నా తల్లిగారింటికి వచ్చిన నాకేం టెన్షన్ ఉంటుంది? ఇంకా అదేదో ఆలోచిస్తున్నట్టున్నావు కదా. అయ్యో, ఏం లేదండి. తమ్ముడు, శ్రీవల్లి లోపలికి పదండి. ఏందే లోపలికొచ్చేటిది? ఇంటికొచ్చింది కొత్తల్లుడు. హార్ తీయరా, దిష్టి తీయరా? ఎందుకు ఇదంతా? అలా అనకండి బాబు. తొలుత పండగ ఆచారం పాటించకపోతే ఎలాగండి? ఇంకా చూస్తావేందే? పొయ్యి పసుపు నీళ్లు, ఎర్ర నీళ్లు పట్టుకురా పో. అలాగే. అక్క, ముగ్గులు ఎట్లున్నాయి? మస్తు మంచిగానే. నేనే వేసినానక్క. అక్క, నువ్వు కూడా ఒక ముగ్గే రాదు? మొదలు పెట్టావా? రేపేస్తదిలే, ఉండవే నువ్వు. రండి బాబు, రండి బాబు, రండి రండమ్మా. రండి. వాసంతి, ఇంకెంతసేపే? తొందరగా తీసుకురా. వచ్చే వచ్చే, జర చూసుకుని రావచ్చు కదే. దిష్టి తీయకముందే చేయి జారితే మంచిదా? నువ్వు నీ ఆగం. ఏం కాలేదు కదా అత్తయ్య. ఏమన్నా అయితే
ఇంట్లోకెళ్ళి వెళ్ళేటప్పుడు ఒక అపశకునం, ఇప్పుడు మళ్ళా ఇంకో అపశకునం. ఎందుకు ఇట్లయితుంది? వాసంతి ఇలా ఇవ్వు. పాండ్రి పాండ్రి లోపలికి పోదాం. పల్లి ఇలా రా. అమ్మా, రా. ఏంటి, ఏమైంది? ఏంట కంగారు? అమ్మా, ఇంట్లోకెళ్ళొస్తుంటే చిన్న అపశకునం ఎదిరిందమ్మా. ఏమంటున్నావే? గాన్ని గట్లయిందంటే గడ వదిన దిష్టి నీళ్లు చేజారు కొడుతుంటే కప్పటి నుంచి ఏం జరుగుతుందోనని టెన్షన్ అవుతుందమ్మా. జరిగిందేదో జరిగిపోయింది, ఏమీ కాదులే. నువ్వేం కంగారు పడకే, అదే మనసులో పెట్టుకోకు. దా పద. అమ్మా, రా. షిట్, ఇది ఇప్పుడే పంచర్ కావాలా? అర్జెంటుగా శాంపిల్ తీసుకెళ్ళాలి. వెంటనే స్టిఫ్ని మార్చాలి. సార్ కొంచెం అగ్గిపెట్టుంటే ఇస్తారా? అగ్గిపెట్టా? లేదండి. చలేస్తుంది సార్, దమ్ము కొడదామని. మీకు అలవాట్లేదా సార్? ఎప్పుడైనా. అవునా? వెహికల్కి ఏమైంది సార్? పంచర్ అయిందయ్యా, అర్జెంటుగా వెళ్ళాలి. హలో బాస్, అగ్గిపెట్టుందా? థ్యాంక్స్ బాస్. తీసుకోండి సార్. పర్వాలేదండి. అసలే చలిగా ఉంది సార్, ఓ దమ్ము లాగండి. ఓ దమ్ము లాగుతాను, రండి సార్, రండి. అరే కాదయ్యా, స్టిఫ్ని మార్చాలి. నేను రండి సార్, అర్జెంటుగా రండి. వెళ్ళాలి. మేము హెల్ప్ చేస్తాం సార్, రండి సార్. దమ్ము కొట్టండి ముందు, కొట్టండి సార్.
సార్ మీది వరంగలా? కాదు, కరీంనగర్. చాలా సంవత్సరాల నుండి ఇక్కడే పనిచేస్తున్నాను. ఎక్కడ సార్? సామ్రాట్ టెక్స్టైల్స్. ఓ, సామ్రాట్ సార్ కంపెనీలోనా? అవునయ్యా. గ్రేట్ సార్ మీరు. ఏంది ఆలస్యం చేస్తుండ్రు? పోయి కొత్త బట్టలు తీసుకురాపో. అలాగే అత్తయ్య. వాసంతి రా. కొత్త బట్టలేంటి? పండగ కదా బాబు, ఏదో మాకు తోచింది. అమ్మాయికి మీకు కొత్త బట్టలు పెట్టాలన్నది ఇది సాంప్రదాయం కదా బాబు. అమ్మా అవంతిక, నువ్వు అలా వచ్చి కూర్చోమ్మా. నేనెందుకు పిన్ని? అదేంటవంతిక, నువ్వు ఆ ఇంటి కోడలువైనా ఈ ఇంటి పెద్ద కూతురువే. నిన్ను కాదని శ్రీవల్లికి ఎలా కొత్త బట్టలు పెడతాము? రామ్మా, వచ్చి కూర్చో. రామ్మా, రా రా కూర్చో. అమ్మా కూర్చో అమ్మా. మనవడా, మీరు పొయ్యి ఈ కొత్త బట్టలు కట్టుకుంటురండ్రి. పొంగల్ వండనికి ఏర్పాట్లు చేయండి. పూజ చేయాలి కదా, పోండ్రి. ఏంటి ఈ లవంగం ఇంకా శాంపిల్స్ తీసుకురాలేదు? థ్యాంక్స్ బాస్. పర్లేదు సార్. థ్యాంక్ యూ బాస్. అమ్మా, ఆ ఎదవలు నువ్వు చెప్పినట్టు చేస్తారంటావా? వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను డాడ్. ఖచ్చితంగా చేస్తారు. నాకు డౌటే. డాడీ అంటే బేబీ, రౌడీల మీద నమ్మకం లేక కాదు, నీ అదృష్టం మీద నమ్మకం లేక. అదృష్టం నా వైపే ఉంది, గెలుపు నా వైపే ఉంది. ఒక్క గంటలో గుడ్ న్యూస్ వినబోతున్నాం. సత్యం ఫోన్ వచ్చింది. హలో మేడం, మీరు చెప్పినట్టుగానే మీరు ఇచ్చిన ప్లాస్టిక్ పౌడర్ ఆ డిజైన్స్లో చల్లా, ఎవ్వరికి అనుమానం రాదు. వెరీ గుడ్. ఆ మేనేజర్ గారు వెళ్ళిపోయాడా? దగ్గరుండి మేమే స్టెప్ని మార్చి మరీ పంపించాం మేడం. గుడ్. మీలో ఒకటి వాళ్ళ ఇంటికి వెళ్ళండి. అక్కడుండి ప్రతి మూమెంట్ అబ్జర్వ్ చేయండి. అది పేలి
ప్రాణ నష్టం జరిగిందని గుడ్ న్యూస్ నాకు చెప్పండి. 1 గంటలో మీకు వాళ్ళ చావు కబురు వినిపిస్తాం. డాడీ సక్సెస్. ఏమిటి బేబీ సక్సెస్? నువ్విచ్చిన పౌడరు ఆ శాంపిల్స్ మీద చల్లారు. ఆ శాంపిల్స్ సాంబరాట్ గారు అత్తారింటికి వెళ్ళాయి, అంతేగా? అంతే అంటావేంటి డాడీ? ప్లాన్ ఓకే, కానీ అవి వెళ్ళాలి, తగలబడాలి, పరువు నష్టం, ప్రాణ నష్టం జరగాలి. అప్పుడు కదా మనం సక్సెస్ అయినట్టు. అంటే ఇంత జరిగా కూడా నేను వాడిని దెబ్బ కొట్టబోతున్నాను అంటే నమ్మకం కలగట్లేదా డాడీ? చెప్పాను కదమ్మా, నువ్వు ఇంట్లో ఉంటే దురదృష్టం వాకిట్లో ఉంటుందని. ఎప్పుడు మీద పడిపోతుందో తెలియదు. అనవసరంగా ఆనందపడటం ఎందుకు? ఎనర్జీ వేస్ట్. అంత నెగిటివ్ గా ఎలా ఆలోచిస్తావు డాడ్? బీ పాజిటివ్. నీ కూతురు అద్భుతమైన స్కెచ్ తో సామ్రాట్ మీద దాడి చేస్తుంది. ఏ ఒక్కరికి ప్రాణ నష్టం జరిగినా నేను సక్సెస్ డాడీ. అదే నిజమైతే నా అంత ఆనందపడేవాడు ఎవరు ఉండరమ్మా. అయితే వెయిట్ చేయండి డాడ్, జస్ట్ 45 minutes. శాంత, గిట్ల రాయే. గా కట్టెలు పడేసి పుట్టమని తీసుకొచ్చి గా పొయ్యి చుట్టూ రాలుకు పడే ఇడపడే. బామ్మా బామ్మా, ఏందే ఈ డ్రెస్ లో నేను ఎట్లున్నానే? నీకేందే బంగారం, ముగ్గుల్లో గొబ్బెమ్మ తీరునా మస్తున్నావు. ఓసే ముసల్దానా, ఇంత మంచి డ్రెస్ వేసుకుంటే గొబ్బమ్మ అంటావా నన్ను? బంగారం అని కూడా అన్నాను కదరే. అమ్మ శ్రీవల్లి, ఈ కొత్త బట్టల్లో ఈ పండగ పూట మిమ్మల్ని గిట్లా చూస్తా ఉంటే అచ్చు సీతారాములు లెక్క ఉండరే. కమలా, చూసినావా నా మనవడు నా మనవరాలు ఎట్లున్నారో? జోరుదారుగా ఉన్నారు. అల్లుడు గారు, కాసేపట్లో పెద్ద మనుషులు పిల్లలు మిమ్మల్ని తీసుకెళ్లడానికి వస్తా ఉన్నారు. పొంగల్ వండి నైవేద్యం సమర్పించగానే అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఆ లోపు మీరు కాస్త నాస్తా చేస్తే. ఇప్పుడు నాకేమొద్దు. శ్రీవల్లి, నువ్వు టిఫిన్ చేయి. శ్రీవల్లి ఒక పొద్దుతోటి పొంగల్ వండాలి బాబు, కాసేపు అయ్యాక తింటుంది. అదేంటి, మీరంతా ఉన్నారుగా, శ్రీవల్లియే వండాలా? తను ప్రెగ్నెంట్, టైంకి తినాలి కదా. ఒక్క గంటేనయ్యా, అయిపోతుంది. శ్రీవల్లమ్మ నాష్టా చేస్తుంది. సరే కానివ్వండి. శ్రీవల్లి, ఏమైంది నీకు? ఇంకా అదే ఆలోచిస్తున్నావా? గట్ల కాదమ్మా. శ్రీవల్లి, ఏదో అనుకోకుండా జరిగింది, దానికే ఇలా హైరాణ పడిపోతే ఎలా? ఎందుకేదో జరుగుతుందని ఊహించుకుంటావు? వదిలే. హరిలో రంగ హరి, హరిలో రంగ హరి, హరిలో రంగ హరి.